ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలెనాయెను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. We have all become like one who is unclean, and all our righteous deeds are like a polluted garment. Isaiah chapter 64 verse 6. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నీతి క్రియలు అనేవి ఉపయోగం లేనివి అని యెషయా భక్తుడు చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు. మనుషులుగా ఉన్న మనము మన సొంతంగా పర్ఫెక్ట్ అవ్వలేము. ఎంత ట్రై చేసినా సరే మనము దానిని చేరుకోలేము. అపవిత్రమైనది పవిత్రము కావాలని ఈ లోక సంబంధమైన క్రియల చేత ఎంత ప్రయత్నించినా అది సాధ్యము కాదు. దానికి మన బలము, మన శక్తి, మన జ్ఞానము ఎంత మాత్రము సరిపోదు. ఒక వ్యక్తి షర్ట్ మీద మరకైంది అని దానిని తోడవడం మొదలు పెట్టాడు. దానిని చేతితో తుడుస్తున్నప్పుడు ఆ షర్ట్ మీద ఉన్న మరక ఇంకా కొంచెం పెద్దగా అయింది. ఇలా కాదని గట్టిగా రుద్దడం ప్రారంభించాడు. అది ఇంకా పెరిగింది. మనం కూడా మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాలని చూస్తే ఇలానే ఉంటుంది. మన పాప జీవితము నుండి బయటపడాలి అని ఆలోచిస్తే ఇంకొంచెం పాపం పెరుగుతుందే గాని తరగదు. ఇజ్రాయేలీలు తమ అపవిత్రతను పోగొట్టుకోవడానికి, తాము చేసినటువంటి పాపముల నుండి వారు బయటపడడానికి ఎన్ని మంచి కార్యాలు చేసినా ఉపయోగం లేకపోయింది. అందుకే యెషయా అంటున్నాడు, ఒక మురికి గుడ్డతో మేము వాటిని పరిశుద్ధపరచాలి అనుకున్నాం, కానీ అది ఇంకా మురికిగా మారిపోయింది అని. ఈ రోజున ఈ లోకంలో ఉన్న కొందరు ఇజ్రాయేలు వంటి వారు, వారు చేసిన అక్రమాలకు, వారు చేసిన పాపాలకు, వారు మాట్లాడిన దూషణ మాటలకు, వారు చేసిన హత్యలకు, దురాక్రమణలకు అన్నదానం చేసో, వారి దగ్గర ఉన్న బంగారం సమర్పించో, ఇంకేదో చేసో వాటిని పూర్తి చేద్దాం అనుకుంటున్నారు. కానీ అవి అన్ని మురికి గుడ్డల వంటివి. వాటి వలన ఒరిగేది ఏమీ లేదు. అలా అని మంచి కార్యాలు, సహాయ కార్యక్రమాలు, పేదలను ఆదుకోవడం వంటివి, ఇంకొకరికి ఆహారం పెట్టి కడుపు నింపడం వంటివి చేయొద్దు అని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు. అలాంటి మంచి పనులు చేయమని మనల్ని వాక్యము ప్రోత్సహిస్తుంది. కానీ అవి మన పాపములను కడగలేవు అని మాత్రం చాలా స్ట్రాంగ్ గా సెలవిస్తుంది. దీనికి పైన వచనంలో భక్తుడు అంటున్నాడు, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి మేము పాపంలోనే పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? అనగా పాపంలో ఉండడం వలన రక్షణ ఉండదు, పాపము వలన మరణము కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకండి ఈ పాపం నుండి బయటపడాలంటే అది మరణానికి దారి తీస్తుంది గనుక. బహుశా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు నీ పాపమును లేదా నీవు చేసిన అతిక్రమమును, నీ దోషమును కడుక్కోవాలి అని ప్రయత్నిస్తున్నావేమో. మంచి పనులు, నీతి కార్యాలు చేద్దాం, వాటిని కడుక్కుందామని ప్రయత్నించి అలసిపోయావేమో. అవి నీ హృదయములో నెమ్మదినివ్వడం లేదేమో, నీకు సంతోషాన్ని కలిగించడం లేదేమో. అయితే వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని. మన పాపము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిలో చిందించిన రక్తం వల్లనే కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నీ బలం పైన, నీ శక్తి పైన ఆధారపడి అలసిపోయిన నీవు దేవుని శక్తి పైన ఆధారపడు. ఆయన నీకిచ్చిన కృపను గ్రహించు. ఈ లోకము బహుశా నీవు పాపివని నిన్ను నిందిస్తుండొచ్చు, నీకంటే దుర్మార్గమైన వ్యక్తి లేడు అని నిన్ను అవమానిస్తుండొచ్చు, కానీ ప్రభు నిన్ను త్రోసివేయడు. ఆయన నీ మురికిని చూసి, నీ చెడును చూసి అసహించుకోడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ పాపమును కడుగుతాడు. ఎందుకండి ఆయన నా పాపమును కడుగుతాడు? నేను
మంచి వ్యక్తిని కాదు, నేను చెడు చేశాను, నన్ను నా సొంత వారే ద్వేషిస్తున్నారు, నేను ప్రేమించిన వారే నన్ను దూషిస్తున్నారు, ఏం చూసి యేసయ్య నాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన, అనే సందేహము నీలో ఉంటే వాక్యము చాలా క్లియర్ గా సెలవిస్తుంది. ఆయన మనల్ని నిర్మించిన లేదా తయారు చేసిన తండ్రి అయిన దేవుడు. నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని. ఆయన మన సృష్టికర్త కాబట్టి మన పైన ఆయన కృప చూపుతున్నాడు. మన నుంచి ఏది ఆశించి మనల్ని ఆయన పవిత్రులుగా చేయడం లేదు. కేవలం దేవుని కృపను బట్టే మనము నీతిమంతులముగా మార్చబడి ఉన్నాము. ఈ రోజున నీవు పాపములో ఉన్నావు, దానిలో నుండి బయట పడలేమో అని నీలో నీవే కృంగిపోవద్దు. యేసయ్య నీ ప్రతి పాపం నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. మీ యొక్క కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు. అందును బట్టి వందనాలయ్యా. మా యొక్క తండ్రి పాపము, మా దోషము, మా అతిక్రమములన్నిటినీ ప్రభువ మీరే తండ్రి మీ యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచారని అయా మరి తండ్రి మీ యందు విశ్వాసం ఉంచితే అయా మీరు మాత్రమే మా పాపముల నుండి విడుదల ఇవ్వగలరని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయా మరి తండ్రి ప్రతి బిడ్డకు అయా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారిని స్వస్థపరచండి అయా, బలపరచండి. ఎముకలను అయా మరి తండ్రి మీరే దృఢపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు మరి తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి తండ్రి త్వరగా డిశ్చార్జ్ అవునట్లుగా కృప చూపించండి. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ మరి తండ్రి రిటైర్మెంట్స్ నిమిత్తము అదే విధంగా ట్రాన్స్ఫర్ నిమిత్తము అయా మీ సన్నిధిలో తండ్రి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారు జీవించడానికి సహాయము దయచేయండి ప్రభా. ఎటువంటి పాపమునకు లోబడక ప్రభా అయా యథార్థముగా నీతి న్యాయముతో బిడ్డలు నడుచుకున్నట్లుగా అయా మరి తండ్రి మీరు ఆ బిడ్డలను దీవించండి తండ్రి. అదే విధంగా బిడ్డలు చదువుతుండగా ఉన్నతమైన స్థానంలోనికి బిడ్డలను తండ్రి మీరు తీసుకొని వెళ్ళమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో మారు మనస్సు లేక ఉన్నారో ప్రభువా వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా రక్షణను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా అయా ఈ రోజు నా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో అయా మరి తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డకు సరైనటువంటి న్యాయాన్ని జరిగించండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభువా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన
చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని బిడ్డను తండ్రి మీరు దీవించండి ప్రభువా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వివేచనను వారికి దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారు ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి. మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి, ప్రోత్సహించండి ప్రభువా. మరి తండ్రి విరిగి నలిగిన హృదయముతో చెప్పుకోలేనటువంటి బాధతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో, గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో వారిని బట్టి మొరపెడుతుండగా సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.